మా ఇంట్లో వాళ్లతో ఆ పద్మావతిని ఎలా చీకొట్టించాలో అర్థం కావడం లేదు. దాన్ని ఎలా దూరం చేయాలో అర్థం కావడం లేదు. ఏదైనా ఐడియా చెప్పు దామిని. ఐడియా అయ్యో, అగ్గిపెట్టి మర్చిపోయానే. ఏమిటి దామిని, మా అమ్మ చీర తీసుకొచ్చావు? చెప్తాను కదా, ఎందుకంత కంగారు? ఎందుకు చించావు? ఎందుకా? సూపర్ ఐడియా దామిని. వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మని రెచ్చగొట్టి దాని దగ్గరికి తీసుకురండి. అలాగే. అమ్మా, 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 చేసిన వంట చాలు గాని ఇలా రామ్మా. ఏమైంది అలా హడావుడిగా పిలుస్తున్నావు? ముందు నువ్వు రా, చెప్తాను. ఎక్కడికి రా, ముందు చెప్పు. ఆ పద్మావతి ఎంత దారుణం చేసిందో తెలుసా? దారుణం చేసిందా? అవునమ్మా. ఏం చేసింది? ఏం చేసిందా? మొన్న నువ్వు ఇష్టపడి కొనుక్కున్న చీర అది ఎక్కడుంది? దండం మీద ఆరేశాను. చక్కగా గంజి పెట్టి నువ్వేమో ఆరేశావు. ఆ పద్మావతి ఏమో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మసిగుడ్డగా మార్చి వాడుకుంటుంది. చచ్చా, అదెందుకు అలా చేస్తుంది? అదంటే పడక కలిపిచ్చి చెప్తున్నావు. కల్పించి చెప్తున్నాను, కావాలని చెప్తున్నాను. నువ్వే నీ కళ్ళతో చూద్దు గాని రా. నువ్వు ఏం చూసి ఏమనుకుంటున్నావో? నేనేమన్నా చిన్నపిల్లాడినా? ఆ మాత్రం తెలీదా నాకు? వచ్చి చూడు. పద. అబద్ధం అవ్వాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. పద. పద్మావతి, ఏంటత్తయ్య? ఏంటే నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? ఏం చేసావా? ఏంటే ఇది? అది వేస్ట్ క్లాత్. అందులో ఏముంది? ఏంటిది అని అడగడానికి. ఏంటే ఇదే వేస్ట్ క్లాతా? నిన్న కాక మొన్న నాకు రంగు నచ్చి నేను మెచ్చి కొనుక్కున్న చీర ఇది. ఇది నీకు వేస్ట్ క్లాతా? నువ్వు కొనుక్కున్న చీర కాదా? చూడు.
ఇప్పుడేమంటావే చెప్పు. అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వు కడుపులో కుళ్ళు పెంచుకుంటే వచ్చింది. ఈ చీర మీ అమ్మ కావాలంటే అమ్మేవాడు ఇంకొకటి లేదు అంటే అది నా సొంతమైతే మీ అమ్మ కోరిక తీరలేదన్న కోపంతో వచ్చింది. నువ్వు ఈర్ష్యపడి నీ ద్వేషం దీని మీద చూపించి దీన్ని చించి ముక్కలు చేసి మసిపట్టగా మారిస్తే వచ్చింది. నేను చించడం ఏంటి అత్తయ్య? అసలు మసిగుడ్డగా మార్చడం ఏంటి? మరి దండం మీద ఆరేసిన చీర ఇక్కడికి మసిపట్టలా ఎలా వస్తుంది? నీ బుద్ధి మసిబారితే వస్తుంది, నీ గుణం గట్టికరిస్తే వస్తుంది, నీ ఆలోచనలు వంకరైతే వస్తుంది. అత్తయ్య ఎందుకు అరుస్తున్నావు? నేను చెప్పేది ఏం తప్పని అరుస్తున్నావే? తప్పైతే నా చీర ఇలా ముక్కలుగా మసిబట్టగా మారి ఎలా నీ చేతికొస్తుంది? వాళ్ళు నీ గురించి ఎన్నో రకాలుగా చెప్తున్నా ఇంతకాలం పిచ్చితనంతో నువ్వు మంచిదానివని బుద్ధిమంతురాలువని నమ్మానే. నీ గడసరితనం, సుప్పనాతితనం, తిమ్మక్క వేషాలు ఇవాళ చూస్తున్నాను. ఇప్పుడైనా నిజం తెలుసుకున్నారా ఆంటీ? నిజం ఆగదు, నిప్పు దాగదు అని ఎప్పుడు చెప్తారు. ఇన్నాళ్ళు ఎంత గొప్పగా నటించావే. ఇంత చుప్పనాతిదానివని కల్లో కూడా ఊహించలేదు. అసలు ఇలాంటి వాళ్ళు అంచనాలకి అందరు ఆంటీ, ఊహలకి దొరకరు. పాపం పండి మీ చేతికి దొరికింది, ఊరికి వదలకండి. వదలటమా? దీన్నా వదిలే ముచ్చటే లేదు. వదినా, వదినా! ఎవరు? ఏమిటి ఆండాళ్ళు అంతలా అరుస్తున్నావు? రుక్మిణి లేదా? గుళ్ళో యాగం ఉంది, వంట కావాలంటే వెళ్ళింది. ఏ అర్జెంటు పనా? అర్జెంట్ ఏం కాదు, ఈ పద్మావతికి కాస్త బుద్ధి చెప్తారని పిలిచా. పద్మావతికి బుద్ధి చెప్పడం ఏమిటి? బుద్ధి పెడదవ పట్టింది, ప్రవర్తన మారింది, నా మనసు బాధ పెడుతోంది. పద్మావతి నీ మనసు బాధ పెట్టడం ఏంటి ఆండాళ్ళు? అదేం కడుపులో కుళ్ళు పెట్టుకుందో నాకేం తెలుసు. గంగి గోవు అనుకున్నా, కానీ పోట్ల గిత్తలా తయారైంది. సుగుణాల రాశి అనుకున్నా, శుద్ధ దండగ మనిషి అని తేలింది. అదే మీకు దండం పెడతాను, దయచేసి అలా మాట్లాడకండి. ఆంటీ లేని మాటలేం అనట్లేదు. నువ్వు ఆ చీర లాగటం, నానా తిట్లు తిడుతూ చీర చించి ముక్కలు ముక్కలు చేయటం నేను చూశాను. మసిగుడ్డలా తుడవడం ఆంటీ చూసింది. దామిని! ఆగో ఆగో! దించో, చెయ్యి దించో. దామిని ఒంటి మీద చెయ్యి పడిందో ప్రాణాలు తీస్తాను. చేసిందంతా నువ్వు చేసి అవతల వాళ్ళ మీద చెయ్యెత్తుతావేమిటే? నింద పరాయి వాళ్ళ మీద వేసి తప్పుకుందామనా, లేక నిజం చెప్పడం తప్పనా, బెదిరించి అబద్ధం చెప్పమనా? తెగబడ్డ వాళ్ళు ఏమైనా చేస్తారు. బాగా చెప్పావు. కళ్ళు తెరుచుకున్నాయే పద్మావతి, ఇంకా కళ్ళు ముయ్యాలని చూడకు. బెదిరించి నోరు ముయించాలనుకుంటున్నావా? ఇంకొక మాట దామినేమనంటే నాలుగు చీరేస్తా, జాగ్రత్త. అంతంత పౌరుషాలున్నవాళ్ళు ఆ పాప పనులు చేయడం ఎందుకు? ఏయ్ రండి. దామిని, పద పోదాం.
పద్మావతి అమ్మా, ఏంటి? ఏం జరిగిందమ్మా? కర్మ. మంచి మంచి అని విలువిస్తే నా బతుకు అపార్థాల పాలు ఎందుకవుతుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏమైందని ఆండాళ్లకు నేను నచ్చ చెప్తాలే. నేనంట అత్తయ్య కొత్త చీర చించి ముక్కలుగా చేసి మసిపట్టగా వాడానంట. నన్నెప్పుడు ఒక్క మాట కూడా అనని అత్తయ్య మనసు కలుక్కుమనేలా మాట్లాడింది. అత్తయ్యని నేనెప్పుడూ అత్తయ్యలా చూడలేదు, అమ్మలా ప్రేమించాను. ఎంతో విలువిస్తూ నేను గౌరవంగా చూశాను. అలాంటి అత్తయ్య కూడా నన్ను అపార్థం చేసుకుంది. నువ్వు చెప్పు మమ్మీ, నేను అలా చేసేదన్నా నా గురించి తెలియదు అత్తయ్యకి? ఎందుకు జరిగింది? కాలం మనది కానప్పుడు ఇలాంటి నిందలే మీద పడుతుంటాయి. ప్రతి చిన్న విషయానికి ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా అమ్మా? ధైర్యంగా ఉండాలి గాని. జరిగిన దాని గురించి ఆండాళ్లకు మాత్రం తెలీదా ఏంటి? ఏదో పొరపాటు పడి అలా మాట జారింది గాని అదలా అన్నదంటే అసలెవరో కావాలనే ఈ పని చేసి దానికి లేనిపోని మాటలు చెప్పుంటారేమో ఆలోచించు. ఇంకెవరు మమ్మీ? ఉంది కదా ఆ రాక్షసి, ఆ దామిని. అసలు అది దొంగ మొహంది. ఎన్నిసార్లు పట్టుబడ్డా ఏమి చేయకుండా దాన్ని ఈ ఇంటికి రానివ్వడమే తప్పు. ఈసారి ఇంకా దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడే వెళ్ళి దాని అంతు తేలుస్తాను. నిజం ఒప్పించి దాంతోనే అత్తయ్య కాళ్ళు పట్టిస్తాను. ఆగవే. ఏంటి ఇంత ఆవేశం? ఇప్పుడు నువ్వు దానిమీద కత్తి దూస్తే అది అసలు నమ్ముతుందనుకుంటున్నావా? నిన్నే తప్పు పడుతుంది. ఆ అపార్థం నిజమవుతుంది. సమయం కోసం చూడాలి, అంతేగాని ఆవేశంతో ఏ పని చేయకూడదు. ఇవన్నీ నువ్వొకప్పుడు చెప్పినవే కదే. నా మాట వినవే. కాస్త ఆవేశం తగ్గించుకోమ్మా. లేదు బొమ్మి, వెళ్ళి దానంతా చూడాల్సిందే. వెళ్ళి ఏం చేస్తావే? దాన్ని కొట్టి ఆండాళ్ళ దృష్టిలో ఇంకా చెడ్డదానివవుతావా? వదిలేస్తే ఇలాగే తప్పులు చేస్తూనే ఉంటుంది. మన రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతూనే ఉంటుంది. అదేదో చేస్తుందని నిన్ను నువ్వే రచ్చ చేసుకుంటావా? మంచిని పోగొట్టుకుని చెడ్డదానివవుతావా? కాస్త నిదానించవే. ఇప్పుడు దానిది గెలుపు కావచ్చు, కానీ చెడుది ఎప్పుడూ గెలుపు కాదే. ఇవాళ కాకపోతే రేపైనా నిజం బయటపడుతుంది. ఆలోచించు. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆగుతున్నాను బమ్మి. అమ్మయ్యా, నిదానించావా? ఒసే పద్మావతి, మీ అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది. అమ్మవారి గుళ్ళో యాగం యాకాహం అని పిలిచారట. రాత్రికి కూడా దానికి రావడమే కుదరదు. 10 గంటలకల్లా పలహారాలు అందించాలట. తోడుగా రమ్మంటోంది. త్వరగా వెళ్ళవే. సరే, ఈ పని నేను చూసుకుంటానులే. రంగరంగా. అబ్బా. శ్రీనివాస్ గారు, అది వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు చూడండి దాని జీవితంపై ఎలా దెబ్బ కొడతానో. ఏం చేస్తావు? జీవితంలో తలెత్తుకోకుండా చేస్తాను. మీ జీవితంలోకి రాకుండా చేస్తాను. ఎలా? వెయిట్. ఆటో ఇచ్చింది నడుపుకొని బాగుపడ్డానికి, తాగి సావడానికి కాదు. ఇంకోసారి తాగేవని తెలిసిందో నీ పెళ్లంతో విడాకులు ఇప్పించేస్తా. జాగ్రత్త. ఏంటి ఇంకా చూస్తున్నావు? బా. రెడ్డమ్మా, 100 రూపాయలు రెడ్డమ్మా. దేనికి? తాగి తందనాలాడ్డానికా? పోరా. వదిలే రెడ్డమ్మా, బతుకుంటే ఎన్ని బాటిల్స్. హలో రెడ్డమ్మా. దామిని పాప, చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు. చెప్పమ్మా. నాకు హెల్ప్ కావాలి. చెప్పు దామినమ్మా, నీకేదైనా చేసి పెడతాను. అర్థమైంది, నేను చూసుకుంటాను. రిస్క్ రాదుగా? ఇక్కడున్నది రెడ్డమ్మ, రానివ్వనుగా. సరే.
పాపం అమ్మ ఈ వంటలతో ఎంత ఇబ్బంది పడుతుందో. నా భవిష్యత్తు కోసం తన బతుకునంతా నిప్పుల దగ్గర వెళ్లదీస్తుంది. హలో. అమ్మా, నువ్వు పద్మావతివేనా? అవునండి. రుక్మిణి మీ అమ్మేనా? అవును. తనేదో వంటలు కొప్పుకుందంట. ఆ పక్కనే మా ఇల్లు. ఏదో గిన్నె తక్కువై వచ్చిందమ్మా. గుమ్మం దాటపోయి పడిపోయిందమ్మా. పడిపోయిందా? అయ్యో, ఏమైందండి మా అమ్మకి? నీరసమో బీపీనో ఎగశ్వాస పడుతూ నీ నంబర్ ఇచ్చిందమ్మా. నీ పేరు చెప్పింది తల్లి. నాకేం తోచట్లేదమ్మా, అందుకే నీకు ఫోన్ చేశాను. నువ్వు అర్జెంట్గా రామ్మా. ఆంటీ, మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. నేను దారిలోనే ఉన్నాను, వస్తున్నానండి. మీ అడ్రస్ చెప్పరా? ఇక్కడే శివాలయం పక్కనే 3వ ఇల్లు. నువ్వు త్వరగా రామ్మా, నాకు చాలా భయంగా ఉంది. సరే ఆంటీ, వస్తున్నాను. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. వచ్చేస్తున్నాను నేను. అన్నా, కొంచెం ఫాస్ట్ గా పోనివ్వండి. భగవంతుడా, మా అమ్మని కాపాడు. అన్న, ఇంకొంచెం త్వరగా పోనివ్వన్నా. పద్మావతి గారు, ఏంటండి అడావిడిగా ఈ ఇంటికి వెళ్తున్నారు? అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట. అయ్యో, ముందు వెళదాం పదండి. ఆంటీ, నేనే పద్మావతిని. మా అమ్మ ఎక్కడ? ఈయనెవరు? నాకు తెలిసిన తను. ముందు మా అమ్మ ఎక్కడ చెప్పండి. లోపలుందమ్మా, రామ్మా, లోపలికి రండి. అమ్మా, ఆంటీ, ఓపెన్ చేయండి. ఆంటీ, ఆంటీ, ఓపెన్ చేయండి. హలో, తలుపు తీయండి ఆంటీ. హలో, ఆంటీ, ధనుష్ గారు, ఆంటీ డోర్ ఓపెన్ చేయండి. ఆంటీ, రెడ్డమ్మా, చెప్పు రెడ్డమ్మా, ప్లాన్ సక్సెస్ అయిందా? దామినమ్మ, ప్లాన్ సక్సెస్ అయింది. దాంతోపాటు ఇంకోడెవడో వచ్చాడు. వాళ్ళిద్దరిని కలిపే లోపలేశాను. థ్యాంక్స్, థ్యాంక్స్ రెడ్డమ్మా. శ్రీనివాస్ గారు, ఇక పద్మావతి లైఫ్ క్లోజ్. అంటే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఇంటికి వస్తుంది, మీ జీవితంలోకి రాదు. నీ ప్లాన్ సూపర్ దామిని. ఈ రోజు రాత్రికి సంతోషంగా పడుకోండి. రేపు మీరు శుభవార్త చెప్పండి. ఏంటిది ధనుష్ గారు? ఇదంతా చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది పద్మావతి గారు. ట్రాప్ చేశారు. ఏంటండి మీరనేది? ట్రాప్ ఏంటి? ఇదంతా చూస్తే తెలియట్లేదా? మీ అమ్మ పేరు చెప్పి ఎవరో కావాలని ట్రాప్ చేశారు. పక్కా ప్లాన్ చేసి ఇదంతా చేశారు. అయ్యో, నాకు భయంగా ఉంది. మా అమ్మకి ఎలా ఉందో ఏంటో. అసలు ఎవరి పని చేసుంటారు? అయ్యో. డోంట్ వరీ పద్మావతి గారు, నేను మా వాళ్ళకి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసి వచ్చి విడిపించమని చెప్తాను. ఓకే, యూ డోంట్ వరీ ప్లీజ్. నాకు చాలా భయంగా ఉందండి. నా ఫోను కార్లోనే మర్చిపోయాను. ఇప్పుడు ఎలా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి? పొద్దు గారు, మీ ఫోన్ ఉందిగా, ఇటు ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. కమాన్ 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 కమాన్, పీక్, బేక్ బేక్ బేక్.
హలో ఏమైంది? షిట్ షిట్ ఈ ఫోన్ ఇప్పుడే డెడ్ అయింది.